వరద వచ్చినప్పుడు చూసుకోవచ్చునులే అని జవాబిచ్చింది. నీ కర్మ, ఎప్పుడు చేయవలసిన పని అప్పుడే చేయాలి, లేకపోతే తర్వాత విచారించవలసి వస్తుంది. అయినా నీతో మాట్లాడుతూ కూర్చుంటే విలువైన మా సమయం కూడా వృధా అవుతుంది. అయినా రోజంతా గానగెత్తుల్లా పనిచేసే మీకు ఆటల సుఖం ఏం తెలుస్తుందిలే అంటూ వాటిని ఎగతాళి చేసింది టింకు. కొన్నాళ్లకు వర్షాకాలం రానే వచ్చింది. గాలి వాన జోరుగా ఉండటంతో చీమలు బయటకు రాకుండా పుట్టలోనే వెచ్చగా పడుకున్నాయి. వేసవికాలంలో కష్టపడి సంపాదించుకున్న ఆహార నిల్వలు ఉండటంతో తిండికి కరువు లేకపోయింది వాటికి. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురవడంతో చెరువు పొంగి వరద వచ్చింది. పశువులు పలుపులు తెంచుకుని పారిపోయాయి. ఎగరలేని ఈత నేర్చుకున్న పక్షులు నీటిలో ఈదుకుంటూ పోయి సురక్షిత స్థానాలకు చేరుకున్నాయి. ఈత చేతకాని టింకు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. దాన్ని కాపాడడం తల్లిదండ్రుల వల్ల కూడా కాలేదు. తమ ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లడంతో టింకుని వదిలేసి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న టింకుకి హఠాత్తుగా చీమ పలుకులు జ్ఞాపకం వచ్చాయి. అయ్యో, ఆ రోజు వాటి సలహా ప్రకారం బతుకు వదిలించుకుని ఈత నేర్చుకుని ఉంటే ఇప్పుడు నాకు ఈ గతి పట్టి ఉండేది కాదు కదా. సమీపంలోని చెట్టు మీద కోతి తలదాచుకుంది. టింకు దుస్థితి దాని కంటపడింది. దానిని ఎలా అయినా కాపాడాలనుకుంది కోతి. టింకుకి చేరువలో చిన్న బండ ఒకటి ఉంది. కోతి దాని మీదకు దుమికింది. అక్కడి నుంచి టింకుని అందుకుని నీటిలోంచి పైకి లేపింది.